హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న, ఈ 2024 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ విద్యార్థుల కోసం హిందీ సబ్జెక్టులో కొత్తగా వచ్చిన హిందీ టెక్స్ట్ బుక్ నుంచి ప్రోజ్ గద్య భాగం నుండి ఈరోజు మనం చెప్పుకోబోతున్న పాఠం బడే భాయి సాహబ్. బడే భాయి సాహబ్ లేఖక పరిచయాన్ని చూస్తే 1880 సంవత్సరం జూలై నెల 31వ తేదీన బనారస్ సంబంధించి లమహి అనే పల్లెటూరులో ప్రేమ్చంద్ గారు జన్మించడం జరిగింది. ఈయన అసలు పేరు ధనపతరాయ్ శ్రీవాత్సవ్. మరి హిందీలో రచనలు చేసినందుకు ప్రేమ్చంద్ అని, ఉర్దూలో రచనలు చేసినందుకు నవాబ్ రాయ్ అని ఆయన పిలవడం జరుగుతూ ఉంటుంది. హంస, మాధురి లాంటి ప్రముఖమైన పత్రికలకి ఆయన ఎడిటర్గా పనిచేశారు. ఈయన గారిని ఉపన్యాస సమ్రాట్ అని, కథా సమ్రాట్ అని ఈయనకి బిరుదులు ఇవ్వడం కూడా జరిగింది. గోదాన్, గబన్, ప్రేమాశ్రం, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయకల్ప, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఇవన్నీ కూడా ఆయన ప్రముఖమైన ఉపన్యాసాలు. 1936వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తేదీన ఈయన పరమపదించడం జరిగింది. ఇక విషయంలోకి కనుక వెళితే, ఈ పాఠంలో ప్రేమ్చంద్ అన్నయ్య ఇద్దరు ఉంటారు. తమ్ముడి పట్ల అన్నయ్య కేరింగ్ ఎలా ఉంటుంది, ఆయన అధికారం ఎలా ఉంటుంది, దానివల్ల తమ్ముడు ఏ విధంగా ఆ కష్టాన్నైనా కానీ ఆ ప్రేమనైనా కానీ వీటన్నిటినీ ఏ విధంగా భరిస్తున్నాడు, అతని మనసులో ఉన్న విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఈ పాఠంలో తెలియబోతున్నాయి. బడే భాయి సాహబ్ అని ప్రేమ్చంద్ చెప్తున్నాడు. మేరే భాయి సాహబ్ ముజ్సే 5 సాల్ బడే, లేకిన్ కేవల్ 3 దర్జే ఆగే. మా అన్నయ్య నాకన్నా 5 సంవత్సరాలు పెద్ద. అయితే నాకన్నా చదువుకోవడంలో క్లాసుల్లో 3 క్లాసులు మాత్రమే ముందున్నాడు. उन्होंने भी उसी उम्र में पढ़ना शुरू किया था जब मैंने शुरू किया, लेकिन तालीम जैसे महत्व के मामले में वह जल्दबाजी से काम लेना पसंद ना करते थे. అయితే ఇద్దరం ఒకేసారి చదవడం ప్రారంభించినప్పటికీ చదువు విషయంలో ఆయన అంత త్వరగా ముందుకైతే పోవడం లేదు. అది ఆయనకి ఇష్టం కూడా లేదు. इस भवन की बुनियाद खूब मजबूत डालना चाहते थे जिस पर आलीशान महल बना सके. అయితే ఈ చదువు అనేది, ఈ ఫ్యూచర్ అనేది, దీనికి సంబంధించి ఆయన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని వేయాలనుకుంటున్నాడు. ఎందుకురా అంటే, మనం కింద స్ట్రాంగ్ ఫౌండేషన్ కనుక ఉంటే దానిపైన ఎన్ని భవనాలైనా, ఎన్ని ఫ్లోర్స్ అయినా కూడా మనం కట్టుకోవచ్చు. అలాగే చదువు విషయంలో కూడా మనం పూర్తి నాలెడ్జ్ని కనుక పొందితే జీవితంలో ఏ సుఖాన్నైనా మనం పొందవచ్చు అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే एक साल का काम 2 साल में करते थे, कभी कभी 3 साल भी लग जाते थे. बुनियाद ही पुख्ता ना हो तो मकान कैसे पायेदार बने. ఆయన అనేది ఏంటంటే, ఆయన 1 సంవత్సరంలో చేయాల్సిన పనిని 2 సంవత్సరాలకు చేసేవాడు. ఒక్కొక్కసారి 3 సంవత్సరాలు కూడా పట్టేదన్నమాట. ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండదో, ఇక దానిపైన కట్టిన ఫ్లోర్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అని వాళ్ళ అన్నయ్య ఉద్దేశం. 2వ పారాగ్రాఫ్లోకి వస్తే ప్రేమ్చంద్ అంటున్నారు, మై ఛోటా థా వహ్ బడే తే, మేరీ ఉమ్ర 9 साल की थी वह 14 साल के थे. उन्हें मेरी तंबीह और निगरानी का पूरा और जन्मसिद्ध अधिकार है. అయితే నేను చిన్నవాడిని, మా అన్నయ్య పెద్దవారు. నా వయసు 9 సంవత్సరాలు, మా అన్నయ్య వయసు 14 సంవత్సరాలు. ఆయనకి నన్ను ఎప్పుడు కూడా తిడుతూ ఉండడం, నా మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడం ఆయనకి పుట్టుకతోనే వచ్చిన అధికారాలు. మేరీ శాలీనత ఇసీ మే థీ కి ఉన్కే హుక్మ్ కో కానూన్ సమజో. అయితే శాలీనత ఇక్కడ నేను రెస్పెక్ట్ ఇచ్చేది కూడా ఏందిరా అంటే, ఆయన ఏ ఆర్డర్ని జారీ చేస్తారో దాన్ని నేను వినయపూర్వకంగా పాటిస్తాను, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను.
అని రెండవ పారాగ్రాఫ్లో అంటున్నారు. నెక్స్ట్ पैराग्राफ, वह स्वभाव से बड़े अध्ययनशील थे, हरदम किताब खोले बैठे रहते और शायद दिमाग को आराम देने के लिए कभी कॉपी पर, किताब के हाशियों पर चिड़ियों, कुत्तों, बिल्लियों की तस्वीरें बनाया करते थे. అయితే వాళ్ళ అన్నయ్య అంట వా స్వభావసే బడే అధ్యయనశీల్ थे, ఆయన ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళంట వాళ్ళ అన్నయ్య. హర్ దమ్ ఎవ్రీ మినిట్ కితాబ్ ఖోలే బయటే రహతే थे, పుస్తకాలని తెరుచుకొని కూర్చొని ఉండేవాడు. ఎప్పుడు కూడా తన మైండ్కి రెస్ట్ అనేది ఇచ్చేవాడు కాదు. తను ఎప్పుడు కూడా ఏదో ఒక పేపర్ తీసుకోనో లేకపోతే పుస్తకంలో మార్జిన్స్ మీద ఆ పేపర్ల మీద పక్షుల బొమ్మలు, కుక్కల బొమ్మలు లేదా పిల్లి బొమ్మని ఇలాంటి వాటిని వేస్తూ ఉండేవాడు. कभी कभी एक ही नाम या शब्द या वाक्य 10-20 बार लिख डालते. అప్పుడప్పుడు ఏం చేసేవాడు, ఒకే పేరుని కానీ ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ తీసుకొని దాన్ని కాపీ రైటింగ్ లాగా ఒక 10-20 టైమ్స్ రాస్తూ ఉండేవాడు. కभी एक शेर को बार बार सुंदर अक्षरों में नकल करते, ఏదో ఒక సంతకాన్నో పదాన్నో తీసుకొని అందమైన అక్షరాలతో మళ్ళీ 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 రాస్తూ ఉంటాడు. कभी ऐसी शब्द रचना करते जिसमें ना कोई अर्थ होता ना कोई सामंजस्य. కొన్నిసార్లు ఎలాంటి పదాలు రాస్తాడరా అంటే అసలు మీనింగే ఉండదు దాంట్లో. అలాంటి పదాలని కూడా అతను రాస్తూ ఉంటాడు. మసలన్ ఉదాహరణకి చెప్పినట్లయితే ఏక్ బార్ ఉనికి కాపీ పర్ మైనే యహ్ ఇబారత్ దేఖి, ఒకసారి ఆయన రాసిన పుస్తకంలో ఒకసారి చూశాను నేను. ఏంటంటే స్పెషల్ అమీనా భాయ్యోं भाइयों, दरअसल भाई भाई, राधेश्याम, श्रीयुत राधेश्याम, 1 घंटे तक इसके बाद एक आदमी का चेहरा बना हुआ था. ఈ విధంగా ఏదో పదాలు రాసుకుంటూ ఉండేవాడు, మనిషి బొమ్మ వేసేవాడు, ఇలాంటివి చేస్తూ ఉండేవాడు వాళ్ళ అన్నయ్య. ఖాళీగా అయితే మాత్రం ఎప్పుడూ ఉండేవాడు కాదు. मैंने बहुत चेष्टा की कि इस पहेली का कोई अर्थ निकालूं, लेकिन असफल रहा. ఒక్కోసారి నేను వెళ్ళి ఆయన బుక్స్లో చూస్తే ఇలాంటి పదాలు, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి బొమ్మలు ఇవన్నీ చూసి అసలు ఈయన ఏం చేస్తున్నారు, దీనికి అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నా ప్రయత్నం అయితే ఫెయిల్ అయింది. और उनसे पूछने का साहस ना हुआ. ఇక నాకు ఆయన్ని ఏందన్నయ్యా ఇది ఈ విధంగా రాశావు, ఏంటిది, దీనికి అర్థం ఏంటి అని అడగదామంటే నాకంత ధైర్యం అయితే లేదు. वह 9वीं जमात में थे, मैं 5वीं में. उनकी रचनाओं को समझने मेरे लिए छोटा मुँह बड़ी बात थी. ఎందుకురా అంటే ఆయన నాకన్నా పెద్దవాడు. ఆయన 9వ తరగతి చదువుతున్నాడు, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఆయన రచనల్ని గురించి అడగదాము అంటే తెలుసుకుందాము అంటే నేను చిన్నవాడిని, ఆయన పెద్ద ఆయన. నెక్స్ట్ పారాగ్రాఫ్, मेरा जी पढ़ने में बिल्कुल ना लगता था, 1 घंटा भी किताब लेकर बैठना पहाड़ था. అంటే జీ అంటే ఆయన మనసు, ప్రేమ్చంద్ మనసు చదువు పట్ల అసలు ఉండేదే కాదంట. 1 గంట సేపు పుస్తకాలు తీసుకొని కూర్చోవాలన్నా పహాడ్ థా అంటే చాలా కష్టం అయిపోయేదంట. मौका पाते ही हॉस्टल से निकल कर मैदान में आ जाता और कभी कंकरियाँ उछालता, कभी कागज़ की तितलियाँ उड़ाता और कहीं कोई साथी मिल गया तो पूछना ही क्या. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు హాస్టల్లో నుంచి బయటకు వచ్చేయడం, ప్లే గ్రౌండ్లోకి అప్పుడప్పుడు ఇసుకలో ఆడుకోవడం, రాళ్ళు ఎగరేయడం, అప్పుడప్పుడు కాగితాలతో ఈ బటర్ఫ్లైస్ని తయారు చేసి వాటిని ఎగరేయడం. ఫ్రెండ్స్ ఎవరైనా దొరికితే ఇక చెప్పేది ఇంకేముంది, ఇక ఫుల్ ఎంజాయ్. कभी 4 दीवारी पर चढ़कर नीचे कूद रहे हैं, कभी फाटक पर सवार उसे आगे पीछे चलाते हुए मोटर कार का आनंद उठा रहे हैं. लेकिन कमरे में आते ही भाई साहब का वह रुद्र रूप देखकर प्राण सूख जाते. ఇక ఎందురా అంటే ఎప్పుడైతే 4 గోడల నుంచి ఆ హాస్టల్ 4 గోడల నుంచి 4 దివారీ బయటికి రాగానే గోడలకి దూకడం, గేట్ పట్టుకొని వెనక్కి ముందుకి ఊగడం,
అటు చేస్తూ మోటార్ కార్ కా ఆనంద్, ఏదో బండి డ్రైవింగ్ చేస్తూ ఉన్నంత ఆనందాన్ని పొందేవాళ్ళం. అయితే అంతా ఆడుకొని మళ్ళీ కమరేమే ఆతేహి, రూమ్లోకి రాగానే అన్నయ్య గారి కోపంతో నిండిన ఆ ఫేస్ చూడగానే ప్రాణాలు కాస్త గాల్లో ఎగిరిపోయినట్టు అయిపోయేటి. ఉన్కా పెహలా సవాల్ యహ హోతా కహాన్ థే. రాగానే ఎదురుపడి ఆయన అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఎక్కడున్నావు ఇంతసేపు? హమేషా యహీ సవాల్, ఎప్పుడు అదే మాట ఆయన అడిగేవాడు. ఇసీ ధ్వని మే हमेशा पूछा जाता था और इसका जवाब मेरे पास केवल मौन था. ఆ విధంగా ఆయన రౌద్ర రూపంలో ఎక్కడున్నావు ఇంతసేపు అని అడిగేటప్పటికీ ఏ సమాధానం చెప్తాం? నా సమాధానం వల్ల ఒక్కటే, సైలెంట్గా మౌనంగా ఉండడం. ना जाने मेरे मुँह में से यह बात क्यों ना निकलती कि जरा बाहर खेल रहा था. मेरा मौन कह देता था कि मुझे अपना अपराध स्वीकार है और भाई साहब के लिए उसके सिवा और कोई इलाज ना था कि स्नेह और रोज से मिले हुए शब्दों में मेरा सत्कार करे. అయితే ఆయన అలా అడిగినప్పుడు నేను సైలెంట్గా ఉండిపోతాను. కనీసం ఒక్కసారైనా నేను నోరు తెరిచి నేను బయటికి వెళ్ళానన్నయ్య, బాహర్ ఖేల్ రహా థా, బయటికి వెళ్ళి ఆడానన్నయ్య అని నేను చెప్పలేను. నేను మౌనంగా ఉండి నేను తప్పు చేశాను, అపనా అపరాధ స్వీకార్ హై అన్నట్టు నా మౌనం నేను తప్పు చేశానని యాక్సెప్ట్ చేసేటట్టు చేసేది. అన్నయ్య కూడా ఎప్పుడు ఆ విధంగా కోపంగా అడగడానికి బదులు కనీసం దగ్గరికి తీసుకొని స్నేహంగా ప్రేమగా అలాంటి మాటలతో నాతో మాట్లాడడం అనేది చేసేవాడే కాదు. నెక్స్ట్ पैराग्राफ. इस तरह अंग्रेजी पढ़ोगे तो जिंदगी भर पढ़ते रहोगे और एक हर्फ ना आएगा. अंग्रेजी पढ़ना कोई हंसी खेल नहीं है कि जो चाहे पढ़ ले. नहीं ऐरा गैरा नत्तु खैरा सभी अंग्रेजी के विद्वान हो जाते. ఆయన ఇంకొక మాట అనేవాడు మా అన్నయ్య నన్ను, ఈ విధంగా ఇంగ్లీషు చదివితే నువ్వు జీవితాంతం చదువుతూనే ఉంటావు. ఇంగ్లీషు ఒక్క అక్షరం కూడా నీకు రాదు. ఇంగ్లీష్ చదవడం ఏమీ ఆటలేం కాదు. ఏం కావాలంటే అది చదువుకుంటే ఇంగ్లీష్ రాదు. ఏ సామాన్యమైన వ్యక్తులకి, అసలు మహత్వహీనులకి, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ చదివే విద్వాంసులు అయిపోలేరు అని చెప్పి ఆయన అరిచేవాడు. यहाँ रात दिन आंखें फोड़नी पड़ती है और खून जलाना पड़ता है, तब कहीं यह विद्या आती है. और आती क्या है? हाँ कहने को आ जाती है. మరి ఇక్కడ పగలు రాత్రి కళ్ళు పగిలేలాగా చదువుతూ ఉంటేనే ఇంగ్లీష్ రావట్లా, రక్తం వేడెక్కిపోతుంది. ఇంత చదివితే ఆ చదువు వస్తుంది. ఏమొస్తుంది? హా కహనేకో ఆ జాతి హై. అప్పుడు హా అని చెప్పి చదవగలుగుతాం, చెప్పగలం. బడే బడే విద్వాన్ भी शुद्ध अंग्रेजी नहीं लिख सकते, बोलना तो दूर रहा. ఇప్పటిదాకా ఇంత చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఇప్పటికి కూడా కరెక్ట్ అయిన ఇంగ్లీష్ని రాయలేకపోతున్నారు. మాట్లాడడం తర్వాత సంగతి. और मैं कहता हूँ तुम कितने घोंगे हो कि मुझे देख कर भी सबक नहीं लेते. అన్నయ్య ఏమంటాడంటే ఇంకో మాట, నువ్వు ఎంత అమాయకుడివి, ఎంత మొద్దువి అంటే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చదువుతున్నాను, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నన్ను చూసి కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. मैं कितनी मेहनत करता हूँ, यह तुम अपनी आंखों से देखते हो. अगर नहीं देखते तो यह तुम्हारी आंखों का कसूर है, तुम्हारी बुद्धि का कसूर है. నువ్వు చూస్తూనే ఉన్నావు ప్రతిరోజు, ఎవ్రీ మినిట్ నేను ఎంత కష్టపడి చదువుతున్నా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. లేదు నేను చూడలేదు అంటావా? అది నీ కళ్ళ తప్పది, లేదా నీ మైండ్ తప్పది. ఇతనే మేల్ తమాషే హోతే హై, తుమ్ ముझे तुमने कभी देखने जाते देखा है. ఎన్నో ఆటలు ఉన్నాయి, నాకు ఆడాలని ఉంది. ఎప్పుడైనా నేను వెళ్ళి ఆడడం చూసావా? रोज ही क्रिकेट और हॉकी मैच होते हैं, मैं पास नहीं फटकता, हमेशा पढ़ता रहता हूँ. उस पर भी एक एक दर्जे में मैं 2-2, 3-3 साल पढ़ा रहता हूँ. फिर भी तुम कैसे आशा करते हो कि तुम यूं खेल कूद में वक्त गवा कर पास हो जाओगे. నా కళ్ళ ముందు క్రికెట్ ఆడుతూ ఉంటారు,
హాకీ ఆడుతూ ఉంటారు. నేను వాటి వైపు కూడా చూడను, ఎప్పుడు చదువుతూ ఉంటాను. అంత కష్టపడి నేను చదువుతూ ఉన్నా ఒక్కొక్క క్లాసులో 2-3 సంవత్సరాలు నేను ఉంటున్నాను. మళ్ళీ నువ్వు ఎలా ఆశిస్తున్నావు ఈ విధంగా ఆడుతూ టైం అంతా టైం అంతా వేస్ట్ చేసుకొని నువ్వు ఎలా పాస్ అవ్వాలనుకుంటున్నావు? मुझे तो 2 ही 3 साल लगते हैं, तुम उम्र भर इसी दर्जों में पड़े रहते हो, सड़ते रहोगे। अगर तुम्हें इस तरह उम्र गंवानी है तो बेहतर है घर चले जाओ और मज़े से गुल्ली डंडा खेलो। दादा की गाड़ी कमाई के रुपये क्यों बर्बाद करते हो? అన్నయ్య ఏమంటున్నాడంటే, నువ్వు ఈ విధంగా ఆటపాటల్లో మునిగిపోయి టైం అంతా వేస్ట్ చేసుకొని ఇంత కష్టపడి చదివి నేనే 2-3 సంవత్సరాలు క్లాసుల్లో ఉంటున్నాను, నువ్వు టైం వేస్ట్ చేసుకొని ఎలా పాస్ అవ్వాలనుకుంటున్నావు? దీనికన్నా బెటర్ ఏంట్రా అంటే నువ్వు ఊరికి వెళ్ళిపోయి అక్కడ కావాల్సినంత ఈ గుల్లీ డండా ఆడుకో. దాదాజీ గారు అంటే తాతయ్య గారు ఆయన సంపాదించే డబ్బుల్ని ఇక్కడ ఉండి వేస్ట్ చేయడం కన్నా అక్కడికి వెళ్ళి ఆయనకి హెల్ప్గా ఉండు అని చెప్పి అన్నయ్య గారు ఈ విధంగా అరిచేవాళ్ళు అన్నమాట. ఈ తిట్లన్నీ వింటాడు పాపం. నెక్స్ట్ पैराग्राफలో मैं यह लताड़ सुनकर आंसू बहाने लगता, जवाब ही क्या था, अपराध तो मैंने किया, लताड़ कौन सा है? లతాడ్ అంటే తిట్లు అన్నమాట. నేను ఈ తిట్లన్నీ విని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. జవాబు ఏం చెప్తాను? తప్పు చేశాను కదా, తప్పు చేసినప్పుడు తిట్లు భరించాలి. भाई साहब उपदेश की कला में निपुण थे, ऐसी ऐसी लगती बातें कहते, ऐसी ऐसी सूखती बाण चलाते कि मेरे जिगर के टुकड़े टुकड़े हो जाते और हिम्मत टूट जाती. మా అన్నయ్య ఎలా మాట్లాడతారా అంటే ఆయన ఈ విధంగా ఉపదేశాలు ఇవ్వడంలో ఫుల్ టాలెంటెడ్ పర్సన్. మనసుకు తగిలేటట్టు మాట్లాడతారు, గుండె పగిలేటట్టు మాట్లాడతారు. నా మనసంతా ముక్కలు ముక్కలు అయిపోయేది. నేను చదవగలనా, నేను చదవలేనేమో అని చెప్పి నాకు అప్పుడప్పుడు నా ధైర్యం కూడా ముక్కలైపోయేది. इस तरह जान तोड़कर मेहनत करने की शक्ति मैं अपने में ना पाता था और उस निराशा में जरा देर के लिए मैं सोचने लगता क्यों ना घर चला जाऊं. అన్నయ్య గారు మాట్లాడేటప్పటికి నాకు అనిపిస్తుంది ఈ విధంగా జాన్ తోడ్కర్ అంటే 24 hours హార్డ్ వర్క్ చేసే అంత శక్తి నాలో లేదు. నాలో నిరాశ నిండిపోయేది. నేను చదవలేనేమో అనిపించేది. అప్పుడప్పుడు నేను ఆలోచించేవాడిని, ఇంటికి వెళ్ళిపోవాలన్నా, వెళ్ళిపోతే బాగుంటుందా అని అనిపించేది. जो काम मेरे बूते के बाहर है उसमें हाथ डालकर क्यों अपनी ज़िंदगी खराब करो. मुझे अपना मूर्ख रहना मंजूर था, लेकिन उतनी मेहनत से मुझे तो चक्कर आ जाता था. लेकिन घंटे 2 घंटे के बाद निराश के बादल फट जाते और मैं इरादा करता कि आगे से खूब जी लगा कर पड़ा. మరి నా వల్ల కాని పనిలో నేను ఎందుకు దాంట్లో పార్టిసిపేట్ చేయడం, నా జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఈ చదువు అనే విషయంలో అని చెప్పి నేను డల్లర్ని, నా వల్ల కాదు అని నాకు నేనే యాక్సెప్ట్ చేసుకునేవాడిని. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత, 1 గంట 2 గంటలు అయిన తర్వాత నాకు నేనే సముదాయించుకొని నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ అనుకునేవాడిని, ఈ రోజు నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పి చదవడం మొదలుపెట్టేవాడిని. ఒకరోజు చట్పట్ एक టైం టేబుల్ బనా डालता. వెంటనే నేనేం చేస్తాను అంటే టైం టేబుల్ రెడీ చేసుకుంటాను. बिना पहले से नक्शा बनाए कोई स्कीम तैयार किए काम कैसे शुरू करूं. टाइम टेबल में खेल कूद की मद बिल्कुल उड़ जाती. అంతే. ఈ విధంగా అన్నయ్య తిట్లు తిన్న తర్వాత నాలో పౌరుషం వచ్చేసి ఈ రోజు నుంచి ఎలా అయినా బాగా చదవాలి అని చెప్పి నేను కూర్చొని ఫస్ట్ టైం టేబుల్ని రెడీ చేసుకుంటాను. ఆ టైం టేబుల్లో ఆటపాటలకి అస్సలు ఛాన్సే ఇవ్వను. टाइम टेबल प्रातःकाल 6 बजे उठना, मुँह हाथ धो नाश्ता कर पढ़ने बैठ जाना. ఉదయాన్నే 6 గంటలకి లేవడం, మొహం చేతులు కడుక్కోవడం, టిఫిన్ చేయడం, చదువుకోవడానికి కూర్చోవడం. 6 से 8 तक अंग्रेजी, 6 గంటల నుంచి 8 గంటల దాకా ఇంగ్లీష్ చదవాలి.
8 से 9 तक हिसाब, 8 గంటల నుంచి 9 గంటల దాకా మ్యాథ్స్, 9 से 9:30 तक इतिहास, फिर भोजन और स्कूल. ఇక 9 గంటల నుంచి 9:30 దాకా హిస్టరీ చదువుకొని భోజనం చేసి స్కూల్కి వెళ్ళిపోవడం. 3:30 बजे स्कूल से वापस होकर आधा घंटा आराम. ఇక 3:30కి స్కూల్ నుంచి వచ్చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని 4 గంటల నుంచి 4 से 5 तक భూగోళ్, 4 to 5 భూగోళాన్ని చదువుకొని అంటే జాగ్రఫీ చదువుకొని 5 से 6 तक ग्रामर, आधा घंटा हॉस्टल के सामने ही टहलना. ఇక 5 to 6 గ్రామర్ చదువుకొని అరగంట హాస్టల్ ముందరనే అటు ఇటు తిరగడం. 6:30 से 7 तक अंग्रेजी कंपोजिशन, फिर भोजन करके 8 से 9 तक अनुवाद. ఇక సాయంత్రం 6:30 నుంచి 7 గంటల దాకా ఇంగ్లీష్ కాంపోజిషన్ రాసేసి భోజనం చేసి 8 గంటల నుంచి 9 గంటల దాకా అనువాద్ కాపీ రైటింగ్ రాయడం. 9 से 10 तक हिंदी, 10 से 11 तक వివిధ విషయ, फिर విశ్రామ్. ఇక 9 గంటల నుంచి 10 దాకా హిందీ చదువుకొని 10 నుంచి 11 దాకా మిగిలిన హోంవర్క్లు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని నిద్రపోవాలి. ఈ విధంగానే టైం టేబుల్ రెడీ చేసుకునేవాడిని. అయితే టైం టేబుల్ రెడీ అయిపోయింది కానీ నెక్స్ట్ पैराग्राफ, मगर टाइम टेबल बना लेना एक बात है, उस पर अमल करना दूसरी बात. టైం టేబుల్ తయారు చేసుకోవడం అయితే ఓకే కానీ దాన్ని అమలు చేయడం పాటించడం మాత్రం అది ఇంకొక విషయం అన్నమాట. पहले ही दिन उसकी अवहेलना शुरू हो जाती. मैदान की वह सुखद हरियाली, हवा के हल्के हल्के झोंके, फुटबॉल की वह उछल कूद, कबड्डी के वह दावघात, वॉलीबॉल की वह तेजी और फुर्ती मुझे अज्ञात और अनिवार्य रूप से खींच ले जाती और वहाँ जाते ही मैं सब कुछ भूल जाता. అయితే మొదటి రోజే ఆ టైం టేబుల్కి అపమానం జరుగుతుందన్నమాట. ఎలా అంటే ఆ కరెక్ట్గా చదువుకునేదానికి కూర్చోగానే ఆ ప్లే గ్రౌండ్, ఆ గ్రీనరీ అంతా మైండ్లోకి వస్తుంది. చల్లని గాలుల ధారలు అలా తగులుతాయి. ఫుట్బాల్ ఆడుతున్నా ఆ ఎగురుతున్న ఫ్రెండ్స్ కళ్ళకి కనిపిస్తారు. కబడ్డీ ఆట కానీ వాలీబాల్ ఆట కానీ అక్కడ ఆ పిల్లల స్పీడు, ఆ ఉత్సాహము నన్ను ఇక అటువైపుకు లాక్కొని వెళ్ళిపోతుంది. నేరుగా అక్కడికి వెళ్ళిపోతాను, అన్నీ మర్చిపోతాను. वह जान ले वह टाइम टेबल, वह आंख फोड़ पुस्तकें किसी की याद ना रहती और भाई साहब को नसीहत और फजीहत का अवसर मिल जाता. అంతే, అవన్నీ మైండ్కి రాగానే ఈ భయంకరమైన ఈ టైం టేబుల్, కళ్ళు పగిలిపోయే పుస్తకాలు ఇవన్నీ మర్చిపోతాను. ఇక అన్నగారికి నాకు ఉపదేశం ఇవ్వడానికి, నన్ను తిట్టడానికి ఆయనకి అవకాశాన్ని ఇచ్చేస్తా. मैं उनके साये से भागता, उनकी आंखों से दूर रहने की चेष्टा करता, कमरे में इस तरह दबे पाँव आता कि उन्हें खबर ना हो. అంతా ఆడుకొని అయిపోయిన తర్వాత అన్నయ్యకి తెలియకూడదు అని సైలెంట్గా పక్కన నుంచి వస్తాను. ఆయన కళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. రూమ్లోకి రాగానే చెప్పులు తీసేసి శబ్దం లేకుండా లోపలికి వస్తాను. ఆయనకి తెలిసిపోతుంది. ఉనికి నజర్ మేరీ ఓర్ ఉఠి ఔర్ మేరే ప్రాణ్ నికలే. అలా అన్నయ్య సీరియస్గా నా వైపు చూస్తారు. అంతే, నా ప్రాణాలు ఎగిరిపోయినట్టే. హమేషా సిర్ పర్ ఏక్ నంగి తల్వార్ సి లటక్తి మాలూమ్ హోती, फिर भी जैसे मौत और विपत्ति के बीच भी आदमी मोह और माया के बंधन में जकड़ा रहता है. मैं फटकार और गुड़कियाँ खाकर भी खेल कूद का तिरस्कार ना कर सकता था. ఎప్పుడు కూడా మా అన్నయ్య అనే ఒక పెద్ద కత్తి నా మెడ మీద ఎప్పుడూ ఉంటుంది. ఈ చావుకి, ఈ ప్రమాదాలకి మధ్య మనిషి ఈ ఆటపాటలనే ఈ మాయలో ఇరుక్కుపోయి ఉంటాడు. నేను అన్నయ్య తిడతారని తెలుసు, అన్నయ్య ఈ విధంగా నిందిస్తారని తెలుసు, అయినా కానీ ఈ ఆటపాటల్ని వదులుకొని నేనైతే ఉండలేకపోతున్నాను అని చెప్పి ఈ విధంగా ప్రేమ్చంద్ గారు వాళ్ళ అన్నయ్య గురించి
వాళ్ళ అన్నయ్య తన పైన ఎంత కేరింగ్గా ఉన్నారు అన్న ఈ విషయాలన్నిటినీ ఈ పార్ట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగింది అనేది బడే భాయ్ సాబ్ తెలుసుకుందాము. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బడే భాయ్ సాహబ్ సెకండ్ పార్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.